మమ్మీ మమ్మీ నాకు హోంవర్క్ చేపిస్తావా? మమ్మీ మమ్మీ నాకు హోంవర్క్ చేపిస్తావా? వెళ్ళవతలకి. ప్లీజ్ మమ్మీ. వేలకి వేలు ఫీజు కట్టేది నేను చేపిడానుక? వెళ్ళవతలకి. చీ, ప్రశాంతంగా ఫోన్ కూడా చూసుకోనీరు. మమ్మీ మమ్మీ నాతో ఆడుకుంటావా? నాకు చాలా పనులున్నాయి, వెళ్ళి నువ్వే ఆడుకో. ప్లీజ్ మమ్మీ నాతో ఆడుకుంటావా? కొట్టానంటేనా? వెళ్ళవతలకి. ట్రింగ్ 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 ట్రింగ్. హలో మేడం. హలో హలో సార్, మేము మీ బాబు వాళ్ళ క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం. మీ బాబు స్కూల్లో బాగా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు సార్. అవునా మేడం? కాస్త గమనించుకోండి, కాస్త జాగ్రత్త చెప్పండి. సరే మేడం. ఏ సూర్య, ఏంది స్కూల్లో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నావు? ఎవరు నేర్పించారు? ఎక్కడ నేర్పించారు? నిన్ను చూసి నేను నేర్చుకున్నా డాడీ. మీరు మాట్లాడేదే నేను మాట్లాడా. అయ్యో. అక్క అక్క వచ్చిన అబద్ధాలు మాట్లాడుతు. కాదక్క నేను మాట్లాడుతున్నా. కాదు, వచ్చిన అబద్ధాలు మాట్లాడుతుంది అక్క. స్నేహిత, అర్చన, మనకు దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనం అబద్ధం ఆడకూడదు అని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు కదా. మనం ఎప్పుడూ నిజమే మాట్లాడాలి. రండి, మీకు వాక్యం నేర్పిస్తా. రింగ్ రింగ్. హాయ్ శామ్యుయల్. హాయ్ సుబ్నాయ్. హాయ్ సుబ్నాయ్. హాయ్ కావ్య. లోపలికి రండి. చాలా రోజులైంది కదా మిమ్మల్ని కలిసి. అవును శామ్యుయల్. ఇది కరెక్ట్ టయానికి వచ్చారు. రండి, ప్రార్థన చేసుకుందాం. మేము నీతో కాసేపు టైం స్పెండ్ చేయడానికి వస్తే నువ్వేంటి ప్రార్థన అంటావు? ఇది మేము ప్రార్థన చేసుకునే సమయం. రండి, ప్రార్థన చేసుకుందాం. బ్యాడ్ తల్లిదండ్రులారా, బ్యాడ్ వర్డ్స్ అంటే చెడు మాటలు. లైస్, మీరు అబద్ధాలు చెప్తే. మీరు నిర్లక్ష్యంగా ఉంటే. మీరు ఫోన్కి ఎడిట్ అవ్వండి. ఫోన్కి ఎడిట్ అయితే. మీరు మాతో కోపంగా ప్రవర్తిస్తే. తల్లిదండ్రులారా, మీరు ఎలా ఉంటే మేము అలానే ప్రవర్తిస్తాం. తల్లిదండ్రులారా, మీరు మాకు మీ విలువైన సమయాన్ని ఇస్తే. మీరు మాతో ప్రేమగా ఉంటే. మీరు ఎల్లప్పుడూ నిజం మాట్లాడితే. మీరు మాతో ఓర్పుగా ప్రవర్తిస్తే. మీరు మాతో కలిసి ప్రార్థన చేస్తే. మీరు ఇలా ప్రవర్తిస్తే మేము మీలానే ప్రవర్తిస్తాం. తల్లిదండ్రులారా, పిల్లలైన మాకు మీరే మాదిరి. కాబట్టి మీరు మాతో కలిసి ప్రార్థిస్తే, మీరు మాతో మంచిగా ఉంటే మేము మంచి పౌరుణముగా మీతో కలిసి ప్రార్థిస్తూ మంచిగా ప్రార్థనలో ఎదుగుతాం. కాబట్టి మీరే మాకు మాదిరి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.